ఐపీఓ అంటే ఏమిటి? ఐపీఓలో ఇన్వెస్ట్ చేస్తే కోట్ల రూపాయలు ఎలా వస్తాయి? మనం ఐపీఓలో ఇన్వెస్ట్ ఎలా చేయాలి? ఈరోజు ఈ వీడియోలో ఈ ప్రశ్నలకు జవాబులు తెలుసుకుందాం. హలో, వెల్కమ్ టు ప్రాఫిట్ ట్రేడింగ్ అకాడమీ. ఇక్కడ స్టాక్ మార్కెట్ గురించి బేసిక్ నుంచి అడ్వాన్స్ వరకు A to Z విషయాలు ఈజీ లాంగ్వేజ్లో తెలుసుకుంటారు. రండి, ఐపీఓ అని దేన్ని అంటారో తెలుసుకుందాం. ఐపీఓ ఫుల్ ఫామ్ ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్. ఏదైనా కంపెనీ తన పార్ట్ను అమ్మేసి డబ్బులను సేకరిస్తుందని మనం ఆల్రెడీ షేర్ మార్కెట్ వీడియోలో తెలుసుకున్నాం. ఏదైనా ఒక కంపెనీ తన షేర్స్ని ఫస్ట్ టైం పబ్లిక్లో సెల్ చేస్తుంది. ఈ ప్రాసెస్నే ఐపీఓ అంటారు. కంపెనీ ఎన్నో కారణాల వల్ల ఐపీఓ తెస్తుంది. అవి తన కంపెనీని ఎక్స్పాండ్ చేయడం కోసమనో, పాత లోన్ను తీర్చడానికనో, కొత్త ప్రోడక్ట్స్ లేదా సర్వీస్ని లాంచ్ చేయడం కోసమనో, లేదా వేరే కంపెనీని కొనడం కోసమనో ఐపీఓ తెస్తుంది. రండి, ఏదైనా కంపెనీ ఐపీఓ ఎలా తెస్తుందో తెలుసుకుందాం. ఏ కంపెనీ అయితే ఐపీఓ లాంచ్ చేయాలని ప్లాన్ చేస్తుందో ఆ కంపెనీకి ఒక డీటెయిల్ డాక్యుమెంట్ తయారు చేయాల్సి ఉంటుంది. దానిలో ఆ కంపెనీ యొక్క అన్ని డీటెయిల్స్ ఉంటాయి. అవి కంపెనీ యొక్క హిస్టరీ, ఫైనాన్షియల్ డీటెయిల్స్, ఫ్యూచర్ ప్లాన్స్ ఎక్సెట్రా. ఈ డాక్యుమెంట్ని డిఆర్హెచ్పి అంటే డ్రాఫ్ట్ రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్ అని అంటారు. కంపెనీలకు ఈ డాక్యుమెంట్ని సెబీ దగ్గర సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సెబీ లేదా సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా ఒక ప్రభుత్వ నియంత్రణ సంస్థ. రిజర్వ్ బ్యాంక్ బ్యాంకులను ఎలా నియంత్రిస్తుందో అదేవిధంగా సెబీ స్టాక్ మార్కెట్ను నియంత్రిస్తుంది. సెబీ కంపెనీ సబ్మిట్ చేసిన డిఆర్హెచ్పి డాక్యుమెంట్ను విశ్లేషించి ఐపీఓకు పర్మిషన్ ఇస్తుంది. పర్మిషన్ వచ్చిన తర్వాత కంపెనీ ఐపీఓ తీసుకురావడానికి రెడీ అయిపోతుంది. ఐపీఓ ప్రాసెస్ కొంచెం క్లిష్టమైంది కాబట్టి ఈ పనిని ఇన్వెస్ట్మెంట్ బ్యాంకులు చూసుకుంటాయి. ఇన్వెస్ట్మెంట్ బ్యాంకులు కంపెనీలకు ఐపీఓ ప్లానింగ్ దగ్గర నుంచి పబ్లిక్ ఐపీఓ కోసం అప్లై చేసే వరకు కంపెనీలకు హెల్ప్ చేస్తాయి. ఐపీఓ మినిమం 3 days నుంచి మ్యాక్సిమం 10 days వరకు ఓపెన్ ఉంటుంది. దీన్నే ఐపీఓ ఇష్యూ పీరియడ్ అంటారు. ఒకవేళ మనం ఐపీఓ కోసం అప్లై చేయాలంటే ఈ ఇష్యూ పీరియడ్లోనే అప్లై చేయాల్సి ఉంటుంది. ఒక ఉదాహరణతో దీన్ని అర్థం చేసుకుందాం. ఏబీసీ అనే కంపెనీ ఐపీఓ ద్వారా 100 కోట్లు సేకరించాలని ప్లాన్ చేస్తుంది. దీనికోసం ఏబీసీ కంపెనీ తన కంపెనీ యొక్క 20% వాటా అమ్మాలనుకుంటుంది. దీనికోసం కంపెనీ 1 కోటి షేర్లను తీస్తుంది మరియు ప్రతి షేర్ ప్రైస్ 100 రూపాయలను ఉంచుతుంది. ఐపీఓలో షేర్స్ లాట్ లేదా బండిల్లో అలాట్ అవుతాయి. దీనిలో ఒక లాట్ ధర 15,000 కంటే ఎక్కువ ఉండరాదు. ఈ విధంగా ఒక లాట్లో ఎన్ని షేర్స్ ఉండాలో ఆ షేర్ యొక్క ప్రైస్ పై డిపెండ్ అయి ఉంటుంది. ఇక్కడ ఏబీసీ కంపెనీ యొక్క షేర్ ప్రైస్ 100 రూపాయలు ఉంటే ఒక లాట్లో 150 షేర్స్ మాత్రమే ఉంటాయి. ఒకవేళ ఒక షేర్ ప్రైస్ 50 రూపాయలు ఉంచినట్లయితే ఒక లాట్లో 300 షేర్స్ ఉంటాయి. ఐపీఓ ఓపెన్ అయిన తర్వాత పబ్లిక్ ఆ ఐపీఓ కోసం అప్లై చేస్తుంది. ఇక్కడ ఒక విషయం ఏంటంటే మనం ఐపీఓ కోసం అప్లై చేస్తే మనకు ఖచ్చితంగా ఐపీఓ దొరుకుతుందని కాదు. ఇలా ఎందుకు జరుగుతుందంటే కంపెనీ ఎన్నైతే షేర్స్ కోసం ఐపీఓ తెస్తుందో అంతకంటే ఎక్కువ మంది ఐపీఓ కోసం అప్లై చేసుకుంటారు. ఇలా చేయడం వల్ల షేర్స్ యొక్క అలాట్మెంట్ ర్యాండమ్లీ జరుగుతుంది. అంటే మనం సపోజ్ 2 లాట్స్ కోసం అప్లై చేస్తే మనకు 1 మాత్రమే దొరకచ్చు, లేదా అది కూడా దొరకకపోవచ్చు. రెండవ ప్రశ్నకు జవాబు చూద్దాం. అసలు ఐపీఓలో ఇన్వెస్ట్ చేస్తే మనకు కోట్ల రూపాయలు ఎలా దొరుకుతాయో చూద్దాం. 1980 సంవత్సరంలో విప్రో కంపెనీ తన ఐపీఓను తీసుకొచ్చింది. అప్పుడు విప్రో షేర్ ప్రైస్ 100 రూపాయలు ఉండేది. ఈ కంపెనీపై ఐపీఓ టైంలో ఎవరైనా 10,000 రూపాయలు ఇన్వెస్ట్ చేసి 100 షేర్లు కొని దాన్ని ఇప్పటి వరకు ఉంచి ఉంటే 2025 సంవత్సరంలో బోనస్ ప్లస్ స్ప్లిట్ షేర్స్ కలుపుకొని దాని విలువ ఇప్పుడు ఎంత అయి ఉండేదో తెలుసా? అక్షరాల 1000 కోట్ల పైనే ఉండేది. ఈ విధంగా మనం ఐపీఓలో ఇన్వెస్ట్ చేసి కోట్ల రూపాయలు సంపాదించవచ్చు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఫ్యూచర్లో గ్రోత్కు అవకాశం ఉండే కంపెనీలలో మాత్రమే ఇన్వెస్ట్ చేయాలి. అంతేకాకుండా పాస్ట్లో కూడా గ్రోత్ చేసి ఉండాలి. మూడవ ప్రశ్న, మనం ఐపీఓలో ఎలా ఇన్వెస్ట్ చేయాలి? దాదాపు అన్ని స్టాక్ మార్కెట్ బ్రోకర్ల దగ్గర ఐపీఓ కోసం అప్లై చేసుకునే ఫెసిలిటీ ఉంటుంది. సో ఇది ఐపీఓకు సంబంధించిన డీటెయిల్ వీడియో. దీనిలో మనం ఐపీఓ అంటే ఏమిటి, ఐపీఓలో ఇన్వెస్ట్ చేయడం వల్ల కోట్ల రూపాయలు ఎలా అవుతాయి, మనం ఐపీఓలో ఏ విధంగా ఇన్వెస్ట్ చేయాలి అనే విషయాలు నేర్చుకున్నాం.
ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి. ఈజీ లాంగ్వేజ్లో షేర్ మార్కెట్ గురించి తెలుసుకోవాలని అనుకునే వారికి షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.